3 కోట్లు కంటోన్మెంట్ పునరుద్ధరణ అభివృద్ధి వంటి తదితర చెప్పారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. కంటోన్మెంట్ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల భాగస్వామ్యంతో డ్రైనేజీల నిర్మాణాలు జరగాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఎస్క్రో ఖాతాలో జమ చేసిన 303 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని బోర్డు అధికారులను కోరారు. కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత సీఈఓ మధుకర్ నాయక్, నూతన సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో ఎమ్మెల్యే శ్రీ గణేష్ భేటీ అయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సూచనలను స్వాగతించిన బోర్డు అధికారులు ఈ నెల 22న కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో హెచ్ఎండిఏ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు, మేధావులు తమ ప్రాంతాల్లో చేపట్టబోయే నాలాలు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించిన సూచనలు, సలహాలను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అందజేయాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ చరిత్రలోనే పెద్ద మొత్తంలో నిధులు రావడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. తిరుమలగిరిలోని B1 ల్యాండ్స్లోని 4.71 ఎకరాల భూమిని క్రిస్టియన్ సెమిటరీ నెంబర్ 5కు కేటాయించాలని డీఈఓ దినేష్ రెడ్డిని కోరారు. ఈ భూమి విషయంలో సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళతానని, భూ బదలాయింపు విధానంలోనైనా ఈ కేటాయింపులు చేయవచ్చని ఎమ్మెల్యే వివరించారు. నమస్కారం. కంటోన్మెంట్ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో ఉన్న కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ గారిని, కొత్త సీఈఓ గారిని కలవడం అయింది. ఈ యొక్క మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం, ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేటప్పుడు కావాల్సిన భూమి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏదైతే తీసుకుర్రో దానికి 303 కోట్ల రూపాయలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అది ఎస్క్రో అకౌంట్లో మొన్న డిపాజిట్ అయింది. ఆ 303 కోట్ల రూపాయలు ఎలా యూటిలైజ్ చేయాలన్న విధం మీద నాలాల గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి యూటిలైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం బోర్డే డిసైడ్ చేయకుండా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీకు ఎక్కడెక్కడ ఈ డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఎక్కడైతే నాలా ఇష్యూ ఉంది, రేపు నేను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు హెచ్ఎండబ్ల్యూఎస్ని, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఎంపీ గారిని కూడా పిలుస్తున్నారు, నామినేటెడ్ మెంబర్ని కూడా పిలిచి నేను కూడా అక్కడ ఉంటాను. కాబట్టి 5-6 కలిసి హెచ్ఎండబ్ల్యూఎస్, సీఈఓ, కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండిఏ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఈ 303 కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ నాలాలు అవసరం ఉంది, దాని మీద పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క డబ్బుని యూటిలైజ్ చేయాలని నేను అడగడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఫోన్ చేసి మాట్లాడాను, ఈ రోజు పర్సనల్ గా వచ్చి కలిశాను. దాని మీద వారు రేపు అందరికి ఇన్విటేషన్ ఇచ్చిరు, అందరు వస్తున్నారు. కావున కంటోన్మెంట్ ఉన్న కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు, ఎక్కడెక్కడ మీకు నాలాతోటి ఇబ్బంది ఉందో, రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు, నాలా పూడిక తీతలు కావచ్చు, నాలా ఫ్లోయింగ్ కావచ్చు, ఇంకా ఏమైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఇక్కడికి వస్తే దాని అన్ని కరెక్షన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క 303 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు ఎస్క్రో అకౌంట్ కి డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ చేసిన పూర్తి నిధులు ప్రజలకు అవసరమయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా యూటిలైజ్ చేయాలని గతంలో కూడా మీడియా ద్వారా పర్సనల్ గా కూడా సీఈఓ గారిని కోరడం జరిగింది. ఈ రోజు దాని గురించే అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇన్వైట్ ఇచ్చారు. అందరు డిపార్ట్మెంట్స్ రేపు వస్తున్నారు. మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంది, ఎవరెవరు సమస్యలు ఉంది, మీరందరూ రావాలని కూడా మనసారా కోరుతూ సెలవు తీసుకుంటారు.